నమస్తే గురుగారు. బాగున్నారన్న? బాగున్నాను. మన స్క్రిప్ట్ ప్రెజెంట్ నడుస్తుంది కదా, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెప్తారా? మన స్క్రిప్ట్ వచ్చేసి ఇంకా క్లైమాక్స్లోనే ఉంది చెప్తాను. ఎందుకంటే మనకు సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని దాన్ని కొంచెం ఇంకా బలంగా రాదామనే ఉద్దేశంతో ఇంకా వర్క్ నడుస్తుంటాను. ఓకే, ఎప్పటివరకు కంప్లీట్ అవ్వచ్చు? దాదాపు ఒక 2 weeks పట్టవచ్చు. ఇంకా 2 weeks. ఎందుకంటే మనం క్లైమాక్స్ అనేది అడపడ్డా రాసుకోవచ్చు సినిమాకి. నీకు ఆడియన్స్లో చివరికి గుర్తుండిపోయేది క్లైమాక్స్ అన్న సినిమా మొత్తం. అందుకని మనం క్లైమాక్స్ మీద ఎక్కువ పని చేయాలి. ఓకే, ఆ ఉద్దేశంతో ఇంకా వర్క్ నడుస్తుంది క్లైమాక్స్ వరకు. ఓకే అన్న, ఒక 2 weeks పట్టవచ్చు కంప్లీట్ అవ్వడానికి. ఓకే ఓకే అన్న, ఇప్పుడు చాలామంది స్క్రిప్ట్ అయిపోయినాక ఒక డౌట్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్ ఏంటి అనేది. మెయిన్గా కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సీనిక్ ఆర్డర్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తారా? సీనిక్ ఆర్డర్కి స్క్రీన్ ప్లే ఆర్డర్కి 1 line ఆర్డర్ తేడా ఏంటంటే, 1 line ఆర్డర్ ఏమో సీన్స్ రాసుకుంటాం. అంటే ఒక స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత సీన్స్ రాసుకుంటాం. సీన్స్ అంటే ఒక పేపర్లో లెఫ్ట్ సైడ్కి యాక్షన్ పార్ట్, రైట్ సైడ్కి డైలాగ్ పార్ట్ రాసుకుంటాం. దాన్ని 1 line ఆర్డర్ అంటాం. స్క్రీన్ ప్లే ఆర్డర్ అంటే నువ్వు స్క్రీన్ మీద ఎట్లా ప్రజెంటేషన్ చేయాలి, ఎన్ని సీన్లు వస్తాయి కంప్లీట్గా అనేదానికి మనం స్క్రీన్ ప్లే ఆర్డర్ పెట్టుకుంటాం అన్నమాట. ఇది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదొక ఆర్డర్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఆర్డర్. ఓకే, తర్వాత ఈ సీనిక్ ఆర్డర్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఏంటంటే, మనం ఒక సీన్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆ ఆర్టిస్టులకు ఏమేమి కాస్ట్యూమ్స్ అవసరం ఉన్నాయి, ఏమేమి సెట్ ప్రాపర్టీస్ కావాలి, ఇట్లా రకరకాలుగా మనం ఆ క్యారెక్టర్కు సంబంధించిన ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్ కానీ, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనేది మనం సీనిక్ ఆర్డర్లో రాసుకుంటాం. ఓకే, అంటే ఇది కూడా సేమ్ ఎట్లుంటుంది అంటే, టైం ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, ఇంటీరియలా ఎక్స్టీరియలా అనేది మనం సేమ్ ఇప్పుడు ఈ సీన్ పేపర్ ఎట్లా రాసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే రాసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాక్షన్ పార్ట్ ఉండదు, డైలాగ్ పార్ట్స్ ఉండదు. ఓకే, ఓన్లీ ఒక సైడ్ కాస్ట్యూమ్స్ అని, ప్రాపర్టీస్ అని రాసుకుంటాము, ఒక సైడ్ ఏమో ఆర్టిస్ట్ సంఖ్య రాసుకుంటాం. చెప్పాలంటే డీటెయిల్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అట్లా రాసుకుంటే ఏంటంటే లొకేషన్లో మనకు ప్రాబ్లం కాకుండా, అంటే ఈ సీన్ పేపర్ తీయగానే దీంట్లో ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఏమేమి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, మేకప్ ఎలా ఉండాలి, తర్వాత ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఈజీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లారిటీగా అర్థమైపోతుంది. క్లారిటీగా ఒక డైరెక్టర్ కానీ, ఆ పేపర్ మనం ఒక మేనేజర్కి ఇచ్చిన, ఒక అసిస్టెంట్కి ఇచ్చిన, అవన్నీ మనకు సెట్ చేసి పెడతాం అన్నమాట. ఓకే, అది మనం సీనిక్ ఆర్డర్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఇది చాలా మంది ఫాలో కాదు, అందుకే అడిగిన. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ఓన్లీ ఈ 1 line ఆర్డర్ వేసుకొని ఆ సీన్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు చూసుకొని చేసుకోవడం. ఇది మనం ముందే ప్రిపేర్ అయ్యింది ఏంటంటే ఏ ప్రాబ్లం రాదనమాట. లొకేషన్ పోయినాక కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం ముందే సమకూర్చుకుంటాం ఇవన్నీ. అవునవును, అందుకని కొంతమంది లొకేషన్కి వెళ్ళినాక ఇబ్బంది పడుతుంటారు, కొత్త వాళ్ళు ఫాలో అవ్వరు అనమాట. ఓకే, అందుకని ఇది మంచి క్వశ్చన్ వేసినాం. ఇది కొత్త వాళ్ళకి తెలుసుకోవడానికి బాగుంటుంది. ఇంకోటి వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే నాకు కూడా ఈ డౌట్ ఉంది, అందుకే అడిగిన. ఓకే, మంచిది అండి. ఉంటుంది కొత్త వచ్చే వాళ్ళకు తెలుసుకోవడం తప్పలేదు. ఓకే ఓకే అన్నారు అన్న. చాలామంది ఇండస్ట్రీకి వస్తుంటారు, పోతుంటారు కదా. మెయిన్గా కొత్త వాళ్ళు అనేది రెగ్యులర్గా టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఎదుగుతుంటారు, కొంతమంది ఎదగరు. మనం తొందరగా ఎదగాలనుకున్నా మనం ఎలాంటి మనుషులతో పరిచయం పెంచుకోవాలి, ఎలా ఉండాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, వాళ్ళు జెన్యున్గా ఇండస్ట్రీలో ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళతో ఎక్కువగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే, అటువంటి సర్కిల్ పట్టుకోవాలి వాళ్ళు. అటువంటి సర్కిల్ పట్టుకుంటే రెగ్యులర్గా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, మీకు కూడా ఏదో ఒక పని ఇస్తూ ఉంటారు అన్నమాట ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి. అట్లా వీళ్ళు అట్లా రెగ్యులర్గా వచ్చిన టైం వేస్ట్ కాకుండా అట్లా సీనియర్స్తో కొత్త వాళ్ళతో మనం కొత్త వాళ్ళు ఈ సీనియర్స్తో కలిసి పని చేస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. ఇండస్ట్రీలో అందరికీ కనపడుతూ ఉంటారు రెగ్యులర్గా, కాబట్టి వాళ్ళు కొంత తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే
ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, ఒక మేకప్ మ్యాన్ కావచ్చు, రకరకాలుగా ఈ 24 శాఖలకు సంబంధించిన ఏదో ఒక శాఖలో పని చేస్తుంటే మనం ఇండస్ట్రీలో 10 మందికి గుర్తుండిపోతాము, పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలతో మీరు అనుకున్న లక్ష్యాలు ఛేదించడానికి చేరుకోవడానికి ఈజీ అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి ఎక్కువ శాతం ఏం చేస్తారంటే రాగానే ఎవరినో ఒకరిని పత్రకాలను పట్టుకొని వాళ్ళతోనే టైం అంతా వేస్ట్ చేసుకుంటూ కళాయాపన చేస్తూ ఉంటారు అనమాట. అవునవును, ఇది ఎవరో ఒకరిని ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారు, లేకపోతే నీకు ఆర్టిస్ట్ అవకాశం ఇస్తారు, మన సినిమా స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఇంకో 2 నెలలు ఉంది, 3 నెలలు ఉంది అని చెప్పి ఇలా వాళ్ళను చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ పనులు చేయించుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది డబ్బులు కూడా అడుగుతుంటారు. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది అర్థం కాక ఏదో ఒక ఛాన్స్ వస్తే చాలు ఆటోమేటిక్గా ముందు చాలా వస్తాయి, ఈ సినిమా ఒకటి కంప్లీట్ అయితే అన్న ఆశతో, ఆతృతతో వాళ్ళతో పనిచేస్తూ ఉంటారు. రెండోది వీళ్ళు జెన్యునా కాదనేది కూడా మనం గమనించాలి. వాళ్ళని గుర్తించి ఎమ్మటే అక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలన్నమాట. ఎస్కేప్ అయ్యి కొంచెం ఇండస్ట్రీలో జెన్యున్గా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని మనం పట్టుకోవాలన్నమాట. పట్టుకొని వాళ్ళ ద్వారా మనం అవకాశాలను సంపాదించుకోవచ్చు. ఓకే, ఇది కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సింది. అదే చాలా మంది వచ్చి మోసపోతుంటారు. నేను అది చూపిస్తా, ఇది చూపిస్తా, డబ్బులు ఇస్తా, డబ్బులు ఈ సినిమా స్టార్ట్ చేద్దాము చెప్తుంటారు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు చెప్తుంటారు. నేను సినిమా డైరెక్టర్ని, ఇంతకుముందు అది చేసా, తమ్ముడు మన రేపు స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి స్టార్ట్ అవుతుంది, అది ఇదని అంటారు. అని ఏం చేస్తారంటే ఎంతో ఉన్న డబ్బులను క్యాచ్ చేసుకోవడానికి వీళ్ళ టైము, వీళ్ళ అన్ని దాదాపుగా వేస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఎక్కువ శాతం ఈరోజు ఫెయిల్ కావడానికి చాలామంది ఇండస్ట్రీలో యువత తప్పుదో ఉండడానికి కూడా కారణాలు ఇవే. ఎందుకంటే అనుకున్న టైంకి అవకాశం రావు, వాడు ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుంటే ఆ ఇండస్ట్రీలో కూడా ఎవరో అని పరిచయాలు ఉండవు. అలా కొంత సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది. ఇక వాడికి దాని మీద ఒక ఏమంటారు నిరాశ చెందుతాడు అన్నమాట. నిరాశ చెంది వాళ్ళు రకరకాలుగా పాడైపోతూ ఉంటారు అన్నమాట యువత. అందుకని రాగానే ఫస్ట్ ఇండస్ట్రీలో మనం జెన్యున్గా ఉన్నటువంటి వ్యక్తులతో పనిచేయాలి. పనిచేసి ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మనం మంచిగా ఉంటూ మనకు కావాల్సినటువంటి అవకాశాలను సృష్టించుకోవాలి. అది కరెక్ట్ చెప్పారు అన్నారు. ఓకే అన్నారు, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే తమ్మి, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్లు అడిగినావు. ఓకే అన్న. ఓకే, నా వంతుగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది అందరికి తెలియదు అన్న ఉద్దేశం ఏమీ కాదు, కానీ తెలుసు. మనం ఏంటంటే కొంచెం గుర్తు చేస్తాం అన్నమాట. అంతే, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా ఎవరైతే వస్తున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దీన్ని ఉపయోగించుకుంటారు. మనం చెప్పిన అటువంటి ఏమన్నా దృష్టి పెట్టుకొని వాళ్ళు కొంచెం ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే తమ్మి, థ్యాంక్ యూ. మంచిది సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.